देखो उधर देखो नहीं ये है ना लीवर लीवर Safe journey, have a safe journey. థ్యాంక్ యూ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విను. చాలా రోజుల నుంచి ప్లాన్ చేసి ఫైనల్లీ ఇప్పటికి సెట్ అయింది. గాయ్స్, వీఆర్ గోయింగ్ టు తిరుపతి అండ్ తిరువన్మలాయ్. ప్రజెంట్ మనమైతే మన కజిన్ పండు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ముషంబాగ్ నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. మన ట్రైన్ వచ్చేసి 6:05కి, ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 5:40 అవుతుంది. ఇంకా హరిగా మేమైతే క్యాబ్ బుక్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. ఫైనల్లీ కాచిగూడ అయితే వచ్చేసాము. మనం స్టేషన్కి రీచ్ అయ్యేసరికి ఆల్రెడీ టైం 6:02 అయిపోయింది. 6:05కి మన ట్రైన్, సో యూ హ్యావ్ టు గో ఫాస్ట్. గైస్ ట్రైన్ లేట్ అవుతుందని చెప్పేసి పరుగులు తీస్తున్నారు మనకు. థ్యాంక్ గాడ్ మన ట్రైన్ అయితే 5 minutes డిలేలో ఉంది. సో టెన్షన్ లేకుండా కిందకి అయితే వెళ్ళాము ఇంకా మన ప్లాట్ఫామ్లోకి. మేము టికెట్స్ అయితే డిఫరెంట్ డివైజెస్ నుంచి బుక్ చేసాం. సో మాకు డిఫరెంట్ బోగుల్లో అయితే టికెట్స్ అయితే వచ్చాయి. మేము బుక్ చేసే టైంలో టికెట్స్ అయితే ఆర్ఏసీలో ఉన్నాయి. మాకు కన్ఫర్మ్ అయ్యేసరికి మాకు డిఫరెంట్ ప్లేసెస్లో అయితే టికెట్స్ వచ్చాయి. అండ్ ఇంకా మన పక్కన సీట్ల వాళ్ళు ఇంకా రాలేదు. అండ్ ఇంకో అతన్ని రిక్వెస్ట్ చేసి ఒక చోట కూర్చున్నాము. అన్నదాత పండు మన పండు అయితే మనందరి కోసం పులిహోర చేసి తీసుకొచ్చాడు. ప్రతి జనరేషన్లోనూ ఆ కొత్త థాట్ని ముందుకు తీసుకెళ్ళేవాడు మాత్రం ఒక్కడే వస్తాడు. వాడే టార్చ్ బేరర్ అంటారు. వాడే ఆ టార్చ్ బేరర్. మీరు కూడా తినండి ఫ్రెండ్స్, ఎలా ఉంది చూసి చెప్పండి. ప్లేట్ నూడిల్స్ కొట్టమా, ప్లేట్ నూడిల్స్ పార్సల్ కొట్టమా. సయ్యబ్గా టీ పంపేశాడు. ఆ చెప్పిన పడిందని చదువుతున్నాడు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయమని, సబ్స్క్రైబ్ చేసుకోమన్నా. ఏం సబ్స్క్రైబ్? రైడ్ విత్ విను సబ్స్క్రైబ్ ప్లీజ్. ఎవడు బాబా ఈ సత్య? బ్యాంకాక్ సత్య. ఆడికి లేని లింక్స్, ఆడికి తెలియని ఫిగర్స్ లేరు. say something to camera. ఓకే బాయ్. సరదాగా అలా కజిన్స్తో ఫన్ చేసుకుంటూ జోక్స్ వేసుకుంటూ మా జర్నీ అయితే అలా ముందుకు సాగించాం. వెదర్ అయితే చాలా బాగుంది. ఇవాళ వర్షం పడేలాగా మంచి చల్లగా అయితే ఉంది. చల్లటి గాలి వేస్తుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని మా ప్లేసెస్కి మేము వెళ్ళి అయితే ఇంకా సెటిల్ అయ్యాం. అండ్ నైట్ పెద్ద మూవీ చూసి మార్నింగ్ జర్నీ స్లీప్ లేదు. సో ఫేస్ అంతా ఫుల్ టైర్డ్ ఉంది. ఇంకెళ్ళి కాసేపు స్లీప్ వేసి లెగిసాం. ఇటు సైడ్ భూమి చూడడానికి కొంచెం డిఫరెంట్గా ఉంది. మొత్తం ఎర్రమట్టితో కొండలతో వెదర్ అయితే చూడడానికి చాలా బాగుంది. సరదాకలా మా వంశీ పేల్వన్తో కుస్తీ, చేతి కుస్తీ అంటారా, చూడ్డానికి బాగానే ఉంటాడు కానీ చాలా బలం అయితే ఉంది. చాలాసేపు టఫ్ కాంపిటీషన్ అయితే ఇచ్చాడు, హెడ్ టు హెడ్. బ్రో అంత ఈజీగా అయితే గివ్ అప్ ఇవ్వలేదు. ఇది నాది ఇలా వెళ్ళిపోతుంది. ఏమ్రా జిమ్ పోతున్నావా? నువ్వు కూడా వస్తావా? వాన్ సామాన్లు లేపి వానికే పైసలు ఇచ్చేంత అవలగాని కాదురా నీలాగా. చిల్లర్ నా అక్కడ. మన సతీష్ బ్రో అయితే బయలుదేరాడు అంట బెంగళూరు నుంచి. సేమ్ ఇద్దరు ట్రైన్ వద్దులోకి 4:30 అవుతుంది రేణుగుంట స్టేషన్కి. బయట అలా లొకేషన్స్ అయితే మామూలుగా లేవు. ఆ సీన్లో చూస్తుంటే మతిపోతుంది. చాలా అందంగా ఉంది. క్లౌడ్స్ ఇవాళ చాలా బాగున్నాయి. ఎందుకో తెలియదు, నేను వీడియో తీస్తున్నానేమో. నియర్ బై గండికోట అయితే ఉన్నాం మేము. ఆ గండికోట మౌంటైన్స్ చూస్తూ ఆ వాటర్ అయ్యి చాలా అందంగా ఉంది. ఇక్కడ ఏదో నది కూడా ఉంది చాలా పెద్దగా. ఈ నది ఏంటో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. వాటర్ అయితే చాలా అందంగా ఉన్నాయి, బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి. మాకు వీడియోలో ఎలా ఉందో తెలియదు కానీ ఇప్పుడే నా పక్కన ఉన్న బాబాయ్ అయితే చెప్పాడు అది పెన్నా రివర్ అంట. అండ్ ఆ మౌంటైన్స్ మీద ఉన్నాయి విండ్ ఫ్యాన్స్, చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో అవి. మేమైతే కడప స్టేషన్ రాగానే ఎమోషన్ అయ్యి కిందకి దిగి నేలకు ముద్దు పెడదాం అనుకున్నా. కానీ ఈలోపే ట్రైన్ స్టార్ట్ అయిపోయిందని మళ్ళీ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయా. కడప స్టేషన్ అయితే బాగుంది, సినిమాలో చూపించినట్టే చాలా అందంగా ఉంది.
సరదాగా అలా రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నాం. ఇంతలో మేము మాట్లాడుకుంటుంటే పక్కన బాబాయ్తో కన్వర్జేషన్ కుదిరి బాబాయ్ మంచి విషయాలు, మాకు తెలియని విషయాలని చాలా చెప్పాడు. తిరుపతిలో ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలని, తిరువణమలై గురించి అండ్ బాబాయ్ లైఫ్ గురించి అయితే చాలా షేర్ చేసుకున్నాడు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ఆడియో అనేది మిస్ అయింది. సో నాకు చాలా బాధగా ఉంది. ఇది మొత్తం స్లో మోషన్లో రికార్డ్ అయింది ఫ్రెండ్స్. నేను దగ్గర ఒక 1 అవర్ మాట్లాడి ఉంటాను బాబాయ్తో కూర్చొని. అదంతా రికార్డ్ చేశాను. బాబాయ్ ఎక్స్పీరియన్స్ అంటే బాబాయ్ ఇప్పుడు 63 సంవత్సరాలు, ఇప్పటికి కూడా తను ట్రావెలింగ్ చేస్తున్నాడు, సోలో ట్రావెలింగ్ చేస్తున్నాడు అంట. తన లైఫ్ గురించి నాకు చెప్పాడు. చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది. మాట్లాడుకుంటూ రేణిగుంట అయితే వచ్చేసాము. ఫుల్గా వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్. తిరుపతి మనకి వర్షంతో వెల్కమ్ చెప్తుంది. మన ట్రైన్ 20 minutes డిలే అయితే అయింది. అండ్ సతీష్ బ్రో అయితే ఆల్రెడీ రీచ్ అయిపోయాడంట. రేణిగుంట స్టేషన్లో వెయిట్ చేస్తున్నాడు మన కోసం, మన ప్లాట్ఫామ్లోకి వచ్చి. అండ్ వర్షం అయితే చాలా గట్టిగా పడుతుందంట. మేము కూడా ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం 2-3 minutesలో. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఇవాళ, నాకు బాగా నచ్చింది. సత్య బ్రో అయితే గుండు కొట్టిస్తున్నాడు కదా, కొంచెం ఎక్సైట్ అవుతున్నాడు. అంత హెయిర్ పెంచాడు కదా, ఇంకా స్లో మోషన్లో 2-3 clips తీసాం. ఇంతలోకి మనం స్టేషన్లో కూడా వచ్చాం. ఫైనల్లీ we reached రేణిగుంట just now the time was 4:50. Yeah, this is Satigudu. పాపం వర్షంలో వెయిట్ చేస్తూ మన గురించి ఇక్కడే 20 minutes వెయిట్ చేశాడు. ఇంకా పలకరించి అలా 2-3 వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాం, రీల్స్ అయితే చేసాం సరదాగా. ఇలా ఉంది వీడియో, వెళ్ళిలా పెట్టనా నడుచుకుంటే వెళ్ళి నన్ను చేయాలి. అది సరిగ్గా రాకపోతే వచ్చే. ఒక 10 to 15 minutes ఇక్కడే రీల్స్ చేసుకుంటూ టైంపాస్ చేస్తాం. ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి నడుచుకుంటూ స్టేషన్ బయటకి అయితే వెళ్తున్నాం. మనం ఇక్కడ నుంచి అలిపిరి స్టెప్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ప్రజెంట్ మనం వచ్చేసి రేణిగుంట రైల్వే స్టేషన్లో ఉన్నాం. బయటకు వెళ్ళి ఆటో కానీ కార్ కానీ ఏముంటే అది తీసుకుని వెళ్దామని చెప్పి బయటకు అయితే వచ్చాం. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో కూడా నాకు స్లో మోషన్లో రికార్డ్ అయింది. వాయిస్ అనేది ఫుల్లీ డిలీట్ అయిపోయింది, ఆడియో అనేది లేదు నా దగ్గర. మనమైతే నియర్ బై ఆటో అయితే హైర్ చేసుకున్నాం. బస్సెస్ అయితే ఖాళీ లేవు. ఆటో హైర్ చేసుకున్నాం. పర్ హెడ్ 70 rupees 80 rupees ఛార్జ్ చేశారు ఇక్కడ నుంచి అలిపిరి మెట్ల దగ్గరికి. ఆటో మొత్తం మా లగేజ్తోనే సరిపోయింది. ఇంకా ఇరుక్కుని అలాగే కూర్చున్నాం. ఇంకా ఫ్రంట్ అయితే నేను సతీష్ బ్రో ఫ్రంట్ అడ్జస్ట్ అయ్యాం. ఇక్కడ రేణిగుంట రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి గేట్ వరకు నియర్ బై 14 to 15 kilometers ఉంది. మనం అక్కడికి వెళ్ళడానికి ఒక 1/2 hour పట్టవచ్చు. ఇలాగే అడ్జస్ట్ అవ్వాలి. లొకేషన్ అయితే మామూలుగా లేదు, వర్షం పడింది కదా, చాలా అందంగా అయితే ఉంది, చాలా కూల్గా ఉంది. అండ్ ఫ్రంట్ ఎక్కడ పడిపోతాను అనిపించింది. కెమెరా పట్టుకుని నువ్వు చేత అలానే కూర్చున్నా అన్న, కానీ బాగానే తోలాడు, మంచిగా తీసుకెళ్ళాడు. మేము ఫ్రెష్ అయ్యి 9 ఆ టైంకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అలిపిరి స్టెప్స్ ఎక్కడం. కానీ ఆటో అన్న చెప్పాడు మాకు, అలిపిరి స్టెప్స్ 9కి క్లోజ్ అయిపోతాయి తమ్ముడు, మీరు ఎర్లీగానే స్టార్ట్ అవ్వండి 6 ఆ టైంకి. ఆల్రెడీ ఇప్పుడు 6 అవుతుంది కదా, వెళ్ళి ఫ్రెష్ అయ్యి 6:37 ఆ టైంకి స్టార్ట్ అయిపోండి, మీరు 1కి అయితే రీచ్ అయిపోతారని చెప్పేసి చెప్పాడు. మేము ఇంకా అన్న దగ్గర కొన్ని టిప్స్ తీసుకుని పైన రూమ్స్ ఎలా ఉంటాయి మొత్తం అన్న అయితే మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేశాడు. ఫైనల్లీ మేమైతే అలిపిరి గేట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా అలిపిరి గేట్కి ఆపోజిట్లోనే ఇక్కడ ఫ్రీ లగేజ్ కౌంటర్ అనేది ఉంది. ఇంక ఇక్కడ మేము లగేజ్ పెట్టేసి ఫ్రెష్ అయ్యి అలిపిరి స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేద్దామని చెప్పి ఇంక ఇక్కడికి వచ్చాం. బ్యాగ్స్ అయితే లోపల పెట్టాలి మాకు కావాల్సినవి తీసుకుని. లోపలికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ కనుక్కుంటే మీ బ్యాగ్స్కి అయితే లాక్ వేసుకోండి, మీది థింగ్స్ ఏం పోయినా మేమైతే బాధ్యులం కాదని చెప్పారు. సో మేము బయట లాక్స్ తీసుకుని 20 rupees అమ్ముతుంటే లాక్స్ తీసుకొని బ్యాగ్స్కి లాక్ వేసుకున్నాం. మాకు కావాల్సిన థింగ్స్ తీసుకుని మన వాళ్ళు అయితే డిస్కషన్ స్టార్ట్ చేశారు, ఎలా వెళ్దాం ఏంటి అని చెప్పేసి. అండ్ ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి మా బ్యాగ్స్ అయితే పెట్టేసాం. అండ్ వాళ్ళు ఒక QR కోడ్ లాంటిది అయితే మన బ్యాగ్కి తగిలిచ్చారు, మనకు ఒకటి ఇచ్చారు. మనం పైకి తీసుకెళ్ళి చూపిస్తే మనకు బ్యాగ్ రిటర్న్ చేస్తారంట. మేము బయటకు వచ్చి కొంచెం స్నాక్స్ తీసుకుని ఫ్రెష్ అయ్యి ఇంకా మేమైతే స్టార్ట్ చేస్తాం. అండ్ ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో నీకు మొత్తం అలిపిరి ఎలా ఎక్కాం, మా అడ్వెంచర్ ఏంటి, ఎంత కష్టపడ్డాం, అండ్ పైకి వెళ్ళాక మేము ఏం స్ట్రగుల్ ఫీల్ అయ్యాం, మాకు రూమ్స్ ఎలా దొరికాయి, మా దర్శనం ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.